కనుక చనిపోయిన తర్వాత తర్పణాలు వదులుతారు కదా, తర్పణాలు వదిలేటప్పుడు వదిలిన తర్వాత కాకికి అన్నం పెడతారు. అప్పుడు మోస్ట్లీ ఎవరైతే కనుక తమ కోరికలు నెరవేరవో, ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే తమ కోరికలు సరిగ్గా నెరవేర్చారో, వాళ్ళు సరిగ్గా ఉండరో, వాళ్ళకి కాకి ముట్టదు. ఆ ఆత్మ శాంతి లేకపోతే ఆ కాకి ముట్టదు. ఇలా నేను కొన్ని చోట్ల చూడడం జరిగింది. కాకులు అట్లా దానికి ఏదో లాజిక్ అని అంటారు. ఏ లాజిక్ లేదండి. చెట్టు మీద కాకులు ఉన్నాయి కానీ ఒక్క కాకు వచ్చి కూడా ముట్టలేదు. కాకులు ఎందుకు, వాటికి తిని ఉంటాయి, లేకపోతే దొరకుండకపోవచ్చు, అవి ఏమైనా భయపడుతుండొచ్చు, ఇవన్నీ అంటారు. చెట్టు మీద కాకులన్నీ కూడా ఉన్నాయి. నేను చెన్నైలోనే నాకు తెలిసిన వాళ్ళు చనిపోతే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వీళ్ళు కాకికి పిండం పెట్టినప్పుడు అది పెట్టారు. చెన్నైలో విపరీతమైన కాకులు ఉంటాయి. అందుకోసం అంటే సముద్ర తీరం కాబట్టి. మరి ఆ పిండం ముట్టాలి కదా అని అంటే కాకులు ముట్టలేదు. 1 కాదు 2 కాదు 3 గంటల పాటు కాకులు అది ముట్టలేదు. సో ఆ టైం పీరియడ్లో కాకులు